ఇవాళ తెలంగాణ ప్రజల పక్షాన చేసే పోరాటంలో డెఫినెట్గా ప్రజల గొంతుకగా మీరు ఎన్ని కేసులు పెట్టినా బలంగా కొట్లాడతాం, ఇంకా మొండిగా తయారవుతాం. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం పేరిట తెలంగాణలో అప్రకటిత ఎమర్జెన్సీ రాజ్యాన్ని రేవంత్ రెడ్డి నడిపిస్తూ ఉన్నాడు. ఏ శాఖ పనిచేస్తలే, ఏ అధికారి పనిచేస్తలే తెలంగాణలో, కేవలం పోలీసు శాఖనే పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి తొత్తులుగా పోలీసులు మాత్రమే పనిచేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజానికం గమనిస్తూ ఉంది. ఇవాళ ఒకటే మాట మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఇచ్చిన 6 గ్యారంటీలు, చెప్పిన 2 లక్షల రుణమాఫీ, అదేవిధంగా 420 హామీలు, మీ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషను, మీ కామారెడ్డి బీసీ డిక్లరేషను, మీ వరంగల్ రైతు డిక్లరేషను, మీ సరూర్ నగర్లోని నిరుద్యోగ డిక్లరేషను, అవన్నిటిని మీరు అమలు చేసేంత వరకు తెలంగాణ ప్రజల పక్షాన బలమైన గొంతుకగా కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోరాటం చేస్తాం, ముందుకు సాగుతాం. నేను పోలీస్ సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరు